నిలవేణి నువ్వు కూడా ఉండాలి. అందరినీ ఉండమంటున్నారు. ఆస్తి పంపకాలు ఏమైనా చేస్తున్నారా? బాబు మీరు ఊరుకోండి. ఆస్తి పంపకాలు జరిగేటప్పుడు నీలవేణిని ఎందుకు ఉండమంటారు? మా బావగారు ఏదో ఒకటి మాట్లాడాలని నోరు తెరిచి తిట్టించుకుంటారనుకుంటా. విషయం ఏంటో చెప్పండి. ఇంట్లో పనులు చేసుకుంటూ ఆఫీస్ వ్యవహారాలను చక్కబెడుతూ అందరికీ మంచి చేసే నిలవేణి మా కోడలవడం మా అదృష్టం. అంతా భగవంతుని దయ. అమ్మాయి అడుగుపెట్టిన వేళా విశేషం. మీ వ్యాపారాలన్నీ బాగుంటాయి. అంతేకాదు పంతులు గారు, నిలవేణి తారక మధ్య సఖ్యత కుదిరింది. ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటున్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకరి పట్ల ఒకరు బాధ్యతగా ఉంటున్నారు. ఇద్దరూ ఒక తాటి మీద నడుస్తున్నప్పుడు వాళ్ళ ప్రయాణం 100 ఏళ్ల పంటవ్వాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? తారక్ నిలవేణికి శాంతి ముహూర్తం పెట్టించాలని పంతులు గారిని పిలిపించాను. శాంతి ముహూర్తం అంటే ఫస్ట్ నైటే కదా? మీరు మరీ అంత విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ నిమిషం నువ్వు వెళ్ళవే. పర్లేదు, తనే చిన్నపిల్ల కాదు. 2-3 ఏళ్ళైతే తనకు కూడా పెళ్లి చేయాలి. మీరేం చేస్తున్నారో మీకైనా అర్థం అవుతుందా? వాళ్ళ జీవితానికి ఒక అర్థం ఉండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆ జంటని ఒక్కటి చేద్దాం.